ఎట్లా ఉండేటోడు మీతో నందశ్రీ? పర్లే మంచిగానే ఉంటాడు అన్న. ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు, ఎప్పుడు బయటకు వెళ్ళేది తెలియకుంటుండు. తెలిస్తే మాత్రము పలకరించుకుంటూ పోతూ, అమ్మ బుజ్జి ఎట్లున్నావురా అది ఇదని పలకరించుకుంటూ పోతూ. దుఃఖమైన విషయం ఏంటంటే మార్నింగ్ నేనే వెళ్ళాను అక్కడికి. నేను ఆశా వర్కర్. కొంచెం ఒంట్లో బాగాలేక నేను ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళ భార్య ఫస్ట్ దర్వాజా మాదే కొట్టింది, కొంచెం చూడండి అని. ఆల్మోస్ట్ వెళ్ళవరకు చనిపోయి ఉన్నాడు. ఇంకా నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఒక ఫీల్డ్లో ఉన్నా, నేను ఒక డాక్టర్ని కాదు చెప్పడానికి, ఆశా వర్కర్ని కాబట్టి చెప్పలేదు. పక్కింటి వాళ్ళం అయితే మేము అనుకున్నాం చనిపోయిండని. ఏ సమయానికి జరిగిందమ్మా ఇది? పొద్దున 6 o'clock. మాకు 6 o'clockకి తెలిసింది. 6:30కి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. తెలంగాణ ఉద్యమము ఇవన్నీ చూసిరు కదా మీరు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తి అంత ఎత్తుకు ఎదుగుతా ఉంటే ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. పొద్దున మీరు పోయేసరికి ఎలాంటి స్థితిలో ఉన్నాడు? మీరు ఇంటి లోపలికి పోయిన తర్వాత ఎలాంటి స్థితిలో ఉన్నాడు అందశ్రీ? అంటే మన హోస్లో లేడు, మనిషి చల్లబడిపోయాడు. అంటే మీకు ఒక అవగాహన ఉంది? ఉన్నది. అంటే 6 గంటల సమయంలోనే మీరు అవగాహన ఉంది, కానీ డాక్టర్ చెప్పాలనేది, డాక్టర్కి చెప్పాలనేది ఇప్పుడు మేము చెప్పలేము. మా పొజిషన్ వేరే ఉంటది కదా, చిన్న పొజిషన్ మాది. ఇక డాక్టర్ చెప్తేనే బాగుంటుంది. సిపిఆర్ అలాంటిది ఏమైనా ప్రయత్నం చేశారా మీరు? లేదు, ఓన్లీ బ్రీతింగ్ చూశాను, హార్ట్ బీట్ చూశాను, పల్స్ చూశాను, అంతేనా.